రికార్డింగ్ నెంబర్ 233 భాగవతం చదువుకుంటూ ఉన్నాము. పంచమ స్కంధంలో 57th పద్యం దగ్గర నుంచి చదువుకుంటూ ఉన్నాము. బ్రాహ్మణులు, మంత్రులు, పరివారము, హితులు, ప్రజలు, బంధువులు వానియందు స్థిరబుద్ధి నిలిపి అనురాగముతో రాజుగా స్వీకరించిరి. ఇన్ని సంబంధముల వారును తాము సంభాషించు కంఠధ్వనియందే స్థిరత్వము చెంది తమ వాక్కు సహాయముననే జీవించుచున్నారు అని భావము. ఎవరిని ఏది అడిగినను ఎవరేది చెప్పినను వాక్కుతోనే గదా. ఇంద్రుడతని మహిమలను గూర్చి వినెను, చిత్తమున అతని గొప్పదనమును గూర్చి సహింపలేకపోయెను. అతడు పరిపాలించు భూమియందు వర్షము లేకుండా చేసెను. దాని నెరిగి వృషభ మహారాజు తన యోగమాయా బలమున సమస్త రాజ్యమునందును సంపూర్ణ వృష్టి కురిపించి దినదినాభివృద్ధి చేసెను. ఇంద్రియముల అనుభవములకు అధిపతి ఇంద్రుడు. అతడు కంఠధ్వని నుండి వెలువడు శబ్దబ్రహ్మము రూపమైన ప్రణవమూర్తి పారమును పొందలేకపోయెను. కంఠధ్వనికిని సృష్టియందలి సంపదకును సంబంధము లేకుండునట్లుగా ఇంద్రుడు విడదీసెను. అనగా వస్తుజాలము కన్నా వాక్కు వేరుగా ఉండుట జరిగినది. పేరు చెప్పినచో వస్తువులు సిద్ధింపవు. ఇదియే అనావృష్టి. దీనికి ప్రతీకారముగా వృషభుడు యోగమాయను ప్రసరింపచేసెను. పదములకును పదార్థములకును సంబంధము లేకున్నను పదముల ప్రయోగముచే ఆజ్ఞాబలమున జీవులు పదార్థములను తెచ్చుకొని వినియోగించున్నట్లు అతడు యోగము చేసెను. యోగము అనగా ఏకత్వము, మాయ అనగా నామరూపముల సృష్టిగా భగవంతుడు కనిపించుట. అవ్యక్తుడైన అంతర్యామికి సృష్టిలో నామరూపాదులేర్పడుట వలన వాక్యములతో సంభాషణములతో సృష్టి పదార్థజాలము యొక్క వినియోగమును ముడిపెట్టెను. దానితో పదములు ప్రయోగింపబడుట వలన పదముల అర్థముల రూపమున వస్తువులు వర్షించెను. ఇట్టి ఆజ్ఞాబలమునకు అధిపతిగా వృషభుని రూపమున ప్రణవమే వర్తించెను. అనగా శ్వాస నుండి కంఠధ్వని పుట్టి అక్షరములై పదములై వాక్యములై సంభాషణలై లోక వ్యవహారములై మానవుడు సృష్టిని వినియోగించుకొనుట జరుగుచుండెను. ఇట్లు వృషభుడు ఇంద్రుని కుతంత్రమునకు నవ్వి తన మండలమును పటిష్టము చేసెను. తన ప్రజలున్న మండలమునకు అజనాభమని పేరు పెట్టెను. దానిని వర్షముతో సుభిక్షము చేసెను. మండలమనగా రాజు పరిపాలించు ప్రదేశము, అంతేకాక గుండ్రముగా తిరిగి వచ్చు దారి. సూర్యమండలము చుట్టూను భూమి తిరిగి వచ్చునట్టి దారిని బట్టి భూమి చుట్టూను రాశిచక్రమును మండలముగా ఏర్పరచెను. అందుండి జీవరాశుల దేహములు గర్భధారణము చెంది ఒకదానికొకటి ఆహారమై పోషింపబడెను. మరియు రాశిచక్రమున సూర్యుడు చెరించుచున్నట్లు కనిపించు మార్గమేర్పడి ఋతువులేర్పడి మేఘమండలములేర్పడి వర్షాకాలం ఏర్పడెను. అజనాభము అనగా గొర్రె కేంద్రముగా గలది లేక మేషరాశితో ఆరంభమగునది అని అర్థము. మేషము నుండి 12 రాసులు నరుని శిరస్సు నుండి 12 దేహభాగములుగా ఏర్పడి ఈ రాశి చక్రము తల్లి గర్భమున అండమునందు ప్రతిష్ఠితమై జీవుడు పిండాకారము దాల్చెను. దానికి కేంద్రము మేరువు అనబడును గనుక మేరుదేవి అనగా బిడ్డగా ఉన్న తల్లి. తల్లికిని బిడ్డకును గల సంబంధము బిడ్డకు బొడ్డు దగ్గర ఏర్పడును కనుక తండ్రి పేరు నాభి. తను కోరిన విధమున పుత్రుడు పుట్టి వర్ధిల్లుట చూచి నాభి మిక్కిలి సంతోషించెను. నరలోక ధర్మములన్నీయు అతని చేత అంగీకరింపబడెను. నరుని చేష్టలన్నీయు వాని నుండియే దిగివచ్చినవి. శ్రీహరి మాయ క్రమ్మి బిడ్డను తండ్రి వేరుగా దర్శించి వ్యామోహముతో ముద్దాడి బుజ్జగించెను.
సరి అయిన వయస్సున తన పుత్రుని యందు ప్రజలకు కలిగిన అనురాగము నెరిగి వారి సమ్మతితో వృషభుని రాజ్యాభిషిక్తుని చేసెను. తన పుత్రుడు నరల ప్రవర్తనముల హద్దులను కాపాడవలెనని నియమించెను. పట్టాభిషిక్తుడైన వృషభుని బ్రాహ్మణులకు ప్రధానమంత్రి వర్గమునకు అప్పగించెను. బ్రాహ్మణులనగా నోరు లేక వాక్కులు, పుట్టిన బిడ్డ మాటలు నేర్చి స్వతంత్రుడై తన జీవితమునకు రాజయ్యనని అర్థము. ప్రధాన వర్గము అనగా నరుడు వ్యక్తిగతముగా ఏర్పరచుకొనిన ప్రధాన జీవితాశయములు. అటుపైన తానును మేరుదేవియు కూడి నాభి బయలుదేరి నరనారాయణ స్థానమైన బదరికాశ్రమము చేరెను. అచ్చట మహాయోగ సమాధిచే వాసుదేవుని ఆరాధించి దేహమును క్షీణింపజేసి హరియందు లీనమయ్యను. నారాయణుని నుండి నరుడు పుట్టి నారాయణునే పుత్రునిగా బడసి మరల నరస్థానము నుండి నారాయణ స్థానమునకు దేహములు విడిచిపెట్టుచున్నాడనియు ఇదియే తరతరముల కథ అనియు అర్థము. ఏ రాజు జన్మకాలమున బ్రాహ్మణోత్తములు విష్ణువునే ప్రసన్నునిగా చేసుకొనిరో, ఏ రాజు భార్య గర్భమున ఈశ్వరుడే స్వయముగా దిగివచ్చి సుతుడై ఉద్భవించనో ఆ నాభి మహారాజునకు ఇతరులెన్నడునూ సాటిరారు. నారాయణుడే తరతరముల నరుడై దిగివచ్చుచుండగా ఇక ఇతరులెవరున్నారని చమత్కారము. అవతారమూర్తియగు వృషభుడు తన రాజ్యమును కర్మభూమిగా సాధించెను. జనులకందరకును ప్రియమగునట్లుగా కర్మతంత్రమును ఉపదేశింపదలచెను. కర్మాచరణకై అతడు మొదట తన గురువులకడ వేదము చదివెను. వారల అనుజ్ఞ పొంది శతమన్యుని కూతురగు జయంతి అను కన్యను వివాహమాడెను. ఆమె వలన భరతుడు మొదలగు 9 కొడుకులను పొందెను. ఆ భరతుని పేరనే ఈ భూమి అంతయు పురములతోనూ ఆశ్రమములతోనూ కొండలతో చెట్లతో నదులతో నిండి భారతవర్షమని పేరు పొందెను. తన రాజ్యమును కర్మభూమిగా సాధించననగా కర్మాచరణమే నరుని ఆయుర్దాయముగా ఏర్పరచెను. జనులకందరకును సంతోషముగా కర్మతంత్రం ఉపదేశించననగా నరులకు కర్మలపై ఆసక్తి కలిగెను. చిన్నప్పుడు గురువుల దగ్గర చదువుకొనుట, సృష్టి రహస్యముల శాస్త్రమును తెలుసుకొనుట, వివాహమాడి గృహస్థమును స్వీకరించుట, సంతతి పొందుట, తన ఆస్తిని వారికి సంక్రమింపచేయుట నరజాతి కథగా వృషభుడు ఏర్పరచెను. భరతుడు మొదలు 9 కొడుకులను బడయుట అనగా 100 సంవత్సరములు జీవించుట. భరతుని పేర భరతవర్షమేర్పడుట అనగా నరుడు పట్టణములను ఆశ్రమములను నిర్మించుకునుట, నదులను పర్వతములను వృక్షములను సద్వినియోగం చేయుచు జీవించుట. ఇచ్చట భరతవర్షమనున్నది భూమిపై నరుడు ఏర్పరచుకొనిన జీవితానుభవమునకు పెట్టిన పేరే గాని భారతదేశమని అర్థము కాదు. ఈ ఆదర్శమును అంగీకరించిన జనులున్న ప్రదేశమునకు భారతవర్షమను పేరు ప్రత్యేకముగా అంగీకరింపబడుట అటు తరువాత జరిగినది. తన 9 పుత్రులలో ఒక 9 మందిని ప్రభువులుగా చేసి భారతవర్షమును 9 భాగములుగా చేసెను. మరి 9 మంది పుత్రులను ఈ రాజులకడ ప్రధానమంత్రులుగా చేసెను. అందు మొదటి 9 మంది రాజులును కవి, హరి, అంతరిక్షుడు, ప్రబుద్ధుడు, పిప్పలాదుడు, ఆవిర్హోత్రుడు, ద్రమీఢుడు, చమసుడు, కరభాజనుడు అనువారు. వీరు లోకమున భాగవత ధర్మమును ప్రకాశింపచేసి పాలించిరి. వారి దగ్గర ప్రధానులుగా నియమింపబడిన వారు కుశావర్తుడు, ఇలావర్తుడు, బ్రహ్మావర్తుడు, ఆర్యావర్తుడు, మలయకేతుడు, భద్రసేనుడు, ఇంద్రస్పృక్కు, విదర్భుడు, కీకటుడు అనువారు. ఈ 9 మంది పేర్లతోనే ప్రాచీన భారతదేశమున 9 రాష్ట్రములు ఏర్పడినవి. అందు బ్రహ్మావర్తము సరస్వతి, దృషద్వతి అను నదుల నడుమ గల ప్రదేశము. ఆర్యావర్తము హిమాలయములకు దక్షిణమున గల భూమి.
కీకటము అను రాష్ట్రము గౌతమ బుద్ధుని తరువాత విహారం అను పేరు పొందినది. దానినే నేడు బీహార్ అందురు. ఈ 9 మంది ప్రభువుల యొక్క వారి ప్రధానుల యొక్క జీవిత చరిత్రలు మిక్కిలి మహిమాన్వితములు. పరీక్షిన్నరేంద్ర, నేను వారి చరిత్రములను ముందు వివరించెదను. ఈ 18 మందియు కాక మిగిలిన 82 పుత్రులును బ్రాహ్మణోత్తములుగా నియమింపబడిరి. వారందరూ పితృవాక్య పరిపాలనము చేయువారు, నీతిమంతులు, వేదముల పారము చూచినవారు, వేదధర్మమును అనుష్ఠించువారు, యజ్ఞములు చేయువారు, వేదకర్మలయందు నిష్టగలవారు. 100 మందిలో 9 మంది రాజులను 9 ద్వారముల గల దేహమును పోషించి పరిపాలించువారు. వారి కడనున్న ప్రధానులు ఈ 9 ద్వారముల కార్యక్రమములను నిర్వర్తించు ప్రజ్ఞలు. మిగిలిన 82 బ్రాహ్మణులనగా వాక్కుల సహాయమున ఉచ్చరించి నేర్చుకొనబడు శాస్త్ర రహస్యములను మనస్సులలో ప్రకాశింపచేయు ప్రజ్ఞలు. వేదముల యందుగాని ఉపనిషత్ పురాణముల యందుగాని బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర శబ్దములు వాక్కులను, బాహువులను, తొడలను, పాదములను, వాని వినియోగములను తెలియజేయునే గాని కులములను సూచించునట్ల ఆధారములెచ్చటనూ లేవు. కులములను గూర్చి అర్వాచిన పండితులు గాని పాశ్చాత్యుల సిద్ధాంతులు గాని చేసిన నిర్ణయములన్నీయు అజ్ఞాన జనితములు, కుతంత్రములతో కూడినవి. అవియే నేటి వేద విద్రోహ చర్యలకు కారణములు. ఋషభుడు సర్వస్వతంత్రుడై సంసార ధర్మములను అంటక కేవల ఆనందానుభవుడై ఈశ్వరుడై ఉండెను. ఇతడు నరునిలోని వాక్కుగా వివరింపబడెను కదా. అట్లుండియు సామాన్యుని వలె కాలముననుసరించిన ధర్మములను ఆచరించుచుండెను. ధర్మ ప్రవర్తకుల యందు సమదృష్టి కలవాడై, ఉపశాంతి కలవాడై, మైత్రికి కారణుడై, కరుణా స్వభావుడై ఉండెను. ధర్మతత్వము తెలిసిన వారి చేత ధర్మశాస్త్రముగా దిగివచ్చినది వాక్కే గదా. సమదృష్టి కలిగించినను, శాంతి చేకూర్చినను, మిత్రత్వము సమకూర్చినను కరుణాపూరితమైన వాక్కే గదా. ధర్మము, అర్థము, కీర్తి, సంతతి, ఆనందము, అమృతత్వము అనువానిని నెలకొల్పుటకై ప్రజలను గృహస్థాశ్రమమునందు నియమించుచు నీతి మార్గము తప్పక ప్రజాపాలనము చేసెను. వేదరహస్యములైన సకల ధర్మములను తనకు తెలిసినవే అయినను బ్రాహ్మణులచే ఉపదేశము చేయించెను. ద్రవ్యము, దేశము, కాలము, వయస్సు, శ్రద్ధ అనువానిని ఋత్విక్కులచే ఉపదేశింపచేసి ఒక్కొక్క యజ్ఞమును 100 మారుల చొప్పున యథావిధిగా ఆచరించి సుఖముగా ఉండెను. ధర్మము, అర్థము మొదలగు పురుషార్థములన్నీయు వాక్కుల శక్తితోనే నిర్వహింపబడుచున్నవి. నరుని కీర్తి వాక్కులతోనే విస్తరించుచున్నది. సంతతి వాక్కులతోనే పేర్లు పెట్టబడుచున్నది. ఇట్టి నియమబద్ధమైన జీవితము కొరకై గృహస్థాశ్రమము ఏర్పడెను. వేదరహస్యములు తనకు తెలిసినవే అయినను బ్రాహ్మణులచే ఉపదేశము చేయించెను అనగా సర్వసృష్టి రహస్యములను నరునియందే ఉన్నను వాక్కులచే ఉపదేశము పొందనిచో తెలియవు అని అర్థము. పదార్థములు, దేశము, కాలము, వయస్సు, శ్రద్ధ అనునవి ఋత్విక్కులచే ఉపదేశింపబడినవి అనగా ఇన్ని వ్యవహారములను సంభాషణ మూలముననే జరుగుచున్నవి. ఒక్కొక్క క్రతువు 100 మారుల చొప్పున చేసెను అనగా ఒక్కొక్క నరజన్మకు 100 సంవత్సరముల ఆయుర్దాయము నిర్ణయింపబడెను. అదే యజ్ఞమును మరల మరల చేయుట అనగా అదే సంవత్సరము వయస్సు రూపమున తిరిగి వచ్చుట. యజ్ఞము అనగా సంవత్సరము అని వేదములు చెప్పుచున్నవి. పరీక్షన్నరేంద్ర, ఆ వృషభరాజు రాజ్యమున ఇహలోక ఫలములను కోరునట్టి పురుషునొక్కనినైనను ఎన్నడునూ చూచి ఎరుగము. అతడు సూర్య తేజస్సు కలవాడు. అతని మహిమలేమని చెప్పవచ్చును? నరునియందు వాక్కు పుట్టునట్టి లోకమున ఒక్కనికైనను ఇహలోకములు గాని దాని ఫలములు గాని అంటవు.
అది ప్రణవము నుండి పుట్టుచున్న వేద స్వరూపము. అతడు సూర్యతేజుడు అనగా సూర్యుడే తేజస్సుగా దిగివచ్చి ఆత్మగా ఏర్పడి జీవుడైనాడు అని అర్థము. ఆ ఋషభుడు రాజ్యమును భూలోక ఫలం అపేక్షింపక మోహము పొందక పాలించెను. ఒకనాడు పుత్రులను పిలిచి తన రాజ్యమెల్ల వారి అధీనము చేసెను. కొడుకులును మంత్రులను తన్ను పూజించుచు వెంట నడువగా బ్రహ్మావర్తము చేరెను. అందు మహాత్ములైన మునిజనుల సాన్నిధ్యము పొందెను. తన పుత్రులందరూ పిలిచి సంతోషముతో ప్రేమతో ఇట్లు పలికెను. వృషభ గీత అని ఇక్కడ హెడ్డింగ్ ఉంది. పుత్రులారా, కామము లేకుండా జీవింపవలను. కోరికలంటుకొనిన నాడు నరునకైనను కుక్కలు పడరాని పాట్లు సంభవించును. కనుక మీరు కోరికలు లేకుండా జీవింపుడు. ఏ మహా తపస్సు వలన నరులకే అనంత సుఖము కలుగునో అది ఒక్కటే నిజమైన జీవితోపాసనా తపస్సు. దానివలన బ్రహ్మానందము స్థిరముగా నిలుచును. ఆ వ్రతమును అనుష్ఠించుటకునై పెద్దలైన మహనీయులను పూజించి పోషింపుడు. దీనులను ఆదరించి రక్షింపుడు. ఈ రెండిటినీ మించిన మహావ్రతము లేదు. కామము గలవారు దుష్ప్రవర్తనమున బడుదురు. వారితో సహవాసము చేయకుడు, మీకు మేలగును. స్త్రీలయందు వ్యామోహము కలిగి కామము ప్రధానముగా జీవించు వారితో కాలము గడుపరాదు. గడిపినచో కాలక్రమమున జీవితము నరకముగా మారును. పురుషులయందు కామము ప్రధానముగా జీవించు స్త్రీలు కూడా దీనిచే తెలియబడుదురు. సంగము లేని మహనీయులతో సాంగత్యము మోక్షమునకు ద్వారము. అట్టి మహనీయులను గుర్తించుట ఎట్లో చెప్పెదను వినుము. ఈ చెప్పబోవు లక్షణములు ఎవరియందు కనిపించునో వారే మహనీయులు. శత్రువు మిత్రుడు అను భేదములను పట్టించుకొనక సమానముగా ప్రవర్తించువారు. కొందరు తన యందు శత్రుత్వము వహింపవచ్చును, తనకు దానితో సంబంధము లేదు. తమ ప్రవర్తనమునందు శాంతిని కోల్పోనివారు, క్రోధము లేనివారు. క్రోధమనగా దీర్ఘకోపము లేక ఎదుటివాడు చేసిన అపరాధములను చాలా కాలము మరువకుండుట. సకల జీవుల యందును సహజముగా దయగలవాడు. నరుల ఎడలనే గాక పశుపక్ష్యాదుల ఎడలను దయజూపువాడు. ఈ 4 లక్షణములు కలవారికి నా సాంగత్యము తప్ప మరి ఒక జీవిత ప్రయోజనము ఉండదు. కనుక ఇంద్రియార్థముల కోసము తీరుబడి లేక తిరుగువారితో మహనీయులకు మొగమాటములుండవు. అట్లే తమ వృత్తుల యందలి కర్మాచరణమునందు కాక తమకు కలుగునట్టి లాభమునందే ప్రధాన దృష్టి కలవారు కూడా పెద్దలచే దూరముగా ఉంచబడుదురు. అదే విధముగా తమ దేహమునందు అభిమానము కలిగి అలంకరణ వేషభాషాదులు ప్రధానముగా జీవించువారి యందును, తమ ఇల్లు వాకిలి కోసమే జీవించువారి యందును, భార్యాబిడ్డలు తమ వర్గము అనువారికై మమకారపడు వారి యందును సజ్జనులు దూరము పాటింతురు. ఇట్లు దూరము పాటించుటకు కారణమేమో తెలిపెదను వినుము. ఇంద్రియములయందు సుఖాసక్తి కలిగి తిరుగుచుండువాడు ప్రయోజనము లేని పనులకై వేడుక పడుచుండును. దానితో పాపాచరణ బుద్ధి కలిగి చిక్కులు పడుచుండును. వానిని చేరనిచ్చినచో సజ్జనులకు కూడా సంసారమునందు చేతి నిండా పని కల్పించును. కలహప్రియునితో బాటు వెంట నడుచుచున్నచో వాడు తెచ్చిన ఆ పేచీలన్నిటి యందును భాగస్వామిత్వము కలుగును. వర్గభేదములు కలవానితో తిరిగినచో తన్ను కూడా ఆ వర్గమునకు చెందిన వానినిగా భావింతురు. శత్రువర్గము వారు ద్వేషింతురు. స్త్రీలోలత గలవాడు దిక్కులు చూచి వెకిలి చేష్టలు చూపినచో వాని వెంట నడుచువానికి కూడా తన్నులు తగులవచ్చును. వరుగులెండబెట్టినప్పుడు వాని సాంగత్యమున చేట కూడా ఎండుచున్నది గదా. దుష్కర్మలు చేసినవాడు దేహ క్లేశములకు గురియగుచుండును. ఒకరిపై పగ సాధించుటకు న్యాయస్థానమునకు పోయినవాడు ఇంటి సుఖములు విడిచి ప్రయాణ క్లేశములు ఆశ్రయ క్లేశములు పొందుట తప్పనిసరి అగును. కనుక పాపములకు మూలమైన కుతూహలమును పొందకుడు. ఈ జ్ఞానమును ఎంతకాలము లక్ష్యము చేయరో అంతకాలము ఆత్మజ్ఞానము తెలియదు.
తానెవడో గుర్తింపక జీవించు దేహధారి దుఃఖములతో జీవింపక తప్పదు. ఎంతకాలము లింగ శరీరముండునో అంతకాలము మనస్సు కర్మబద్ధమగును. జ్ఞానము తెలియక అవిద్య విడువక బాధపడును. రికార్డింగ్ నెంబర్ 233 అయిపోయింది. పంచమ స్కంధంలో 57th పద్యం దగ్గర నుంచి 68 పద్యం దాకా చదువుకున్నాము. 69th పద్యం కూడా కొంతవరకు చదువుకున్నాము. పద్యానికి అర్థము మళ్ళీ చదువుకుందాం.